మానసాదేవి ఆలయం కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏకైక టెంపుల్గా గన్నేరువరం మండలంలో కాసింపేట విలేజ్లో వెలిసి దాదాపు 8 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ 8 సంవత్సరాల్లో అమ్మవారు దాదాపు 1,000 మంది భక్తులను అమ్మవారు ఆలయానికి తెప్పించుకుంటుంది. మరి ఆ విధంగానే మేము దాదాపు ఒక 2 సంవత్సరాలు అన్నదానం కంటిన్యూగా నడిపించినాం. అక్కడ ముందు చిన్న హాల్ ఉండే ఒకటి, ఆ హాల్లో దాదాపు 1000-1500 మందికి రోజు భోజనం పెడతా ఉంటే అక్కడ చాలామంది విపరీతమైన జనాలు రావడం చేత ఇబ్బంది అయింది. బాగా అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి అక్కడ ఒక 3 మంత్స్ బంద్ చేసి ఇప్పుడు కొత్తగా అమ్మవారికి మళ్ళీ ముందుటు ఒక 1/2 కిలోమీటర్ కరెక్ట్ 500 గజాల దూరంలో ఒక 4.5 ఎకరాల ప్లాటు అమ్మవారు కోసం ఆలయ కమిటీ తరఫున మరి అందరి భక్తులందరి సహకారంతో ఈ 4.5 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దానిలో అన్నదానానికి ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది కాకుండా దాదాపు 2,000 మందికి ఇక్కడ మీరు హాలు చూస్తూ ఉన్నారు. 2,000 మందికి ఒకేసారి భోజనం చేసే వసతి అమ్మవారు భక్తుల సహకారంతో ఇదంతా అమ్మవారి కృప వల్ల దాదాపు 2,000 మంది కూర్చోవడానికి భోజనం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అతి త్వరలో ఇప్పుడు ఏప్రిల్ 24 తర్వాత వార్షికోత్సవాలు ఉంటాయి. ఆ వార్షికోత్సవాల్లో ఈ అన్నదాన భవనం అందుబాటులోకి వస్తుంది. అది కూడా అందరినీ, అన్ని పార్టీల ప్రతినిధులందరినీ పిలిచి మరి అందరి భక్తులందరినీ పిలిచి ఇది అత్యంత బ్రహ్మాండంగా వార్షికోత్సవాల్లో ఓపెనింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి. దాదాపు ఏమున్నా ప్లంబింగ్ ప్లస్ ఒక కరెంటు వసతి మాత్రమే మిగిలి ఉన్నది. దాన్ని కూడా అతి త్వరలో కంప్లీట్ చేసి ఒక 15 రోజుల్లో దీన్ని అందుబాటులో వేసి భక్తులందరికీ కూడా భోజనం పెట్టాలనే ఉద్దేశం కొద్దీ అమ్మవారి సంకల్పం, అది మాది కాదు, ఇదంతా అమ్మవారు చేయించుకుంటా ఉన్నది. మరి ఈ 4.5 ఎకరాలు ప్లస్ ఇక దాదాపు 1 కోటి రూపాయల ఖర్చు అయింది. దీనికి ఈ కన్స్ట్రక్షన్కి 1 కోటి రూపాయలు అవుతున్నాయి. ఈ ఒక ల్యాండ్కి ఒక దాదాపు 1.5 రూపాయలు 2.5 కోట్లతో ఇక్కడ అమ్మవారి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అక్కడ అమ్మవారి పక్కకు కూడా ల్యాండ్ కూడా మొన్ననే దాదాపు ఒక 2 కోట్లతో కూడా అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం కొద్దీ చుట్టుపక్కల ఒక 16-17 గుంటలు నరసింహారెడ్డి గారిదే మళ్ళీ సేకరించడం జరిగింది. ఇదంతా అమ్మవారి కృప, అమ్మవారి భక్తుల సహకారం చేతనే ఇదంతా కార్యక్రమం అంతా చేయడం జరుగుతుంది. అతి తొందరలో ఈ అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇదంతా భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాతలందరూ కూడా ఇంకా వచ్చి ఇంకా సహకారం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా అమ్మవారి కృపతోని భక్తులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో మీరు కూడా ఉండాలని, మీ విలేకరులందరూ కూడా మా అమ్మవారి ఆలయానికి సహకారం చేయాలని, ఎల్లవేళలా మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.